ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో, ఏ విషయంలో కోపం వస్తుందో కూడా తెలీదు. అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఆ మనిషిలో వెతకలేకపోతున్నామక్క. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు కనిపించకపోగా ఇంకా ఇంకా మొండితనం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు ఇంటికైనా తీసుకొచ్చి వదిలేశాడు. రేపెక్కడో వదిలేసి వస్తాడో, నా బతుకు ఏవైపోతుందో అని దిగులుగా ఉందక్క. ఇదంతా నీకు ముందే ఉండాలి. ఏ పనైనా ఆలోచించి చేయాలి. చేసేసి బాధపడ్డం వృధా. నేను వద్దనుకున్నప్పుడు నువ్వు కామ్గా ఉండుంటే అంతటితో మనకి వాళ్ళకి తెగదింపులు అయ్యుండేవి కదా. కానీ నువ్వు నాలా అమ్మా నాన్నల గురించి ఆలోచించి పిచ్చి ధైర్యంతో వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకోకుండా నీకెందుకక్క నేను మేనేజ్ చేస్తాను కదా అని మ్యారేజ్ చేసుకున్నావు. పెళ్లికి ముందే ఆవిడ గారి అహంకారం ఏంటో తెలుసు. అతని ప్రవర్తన గురించి కూడా తెలుసు. అయినా ధైర్యంగా ఆ ఇంటి కోడలివయ్యావు. ఇప్పుడిలా భయం వేస్తుందక్క అని ఏడిస్తే ఎలాగే? ఇలా జరుగుతుందని, ఎంత మూర్ఖత్వం ఉందని అంచనా వేయలేకపోయానక్క. అమ్మమ్మ గారితో ఏ ప్రాబ్లం లేదు, అంత సాకెత్తోనే. అంచనాలు తారుమారైనంత మాత్రాన నువ్వు భయపడాలా? భయపడితే ఆలోచనలు రావు. ధైర్యాన్ని కూడగట్టుకుంటేనే ప్రమాదాలని ఎదిరించగలుగుతాం. ఏడిస్తే ఏడిపిస్తూనే ఉంటారు. ఏడుపుకే పరిమితం కావాల్సి వస్తుంది. మన ఎదుగుదల అనేది మర్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావక్క? అప్పుడున్న ధైర్యాన్ని ఇప్పుడు కూడగట్టుకో అంటున్నాను. చిన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవారు, గుర్తుందా? ఏమైనా చేయొచ్చు, కానీ మూర్ఖుల మనసు మార్చలేము అని. ఆ మాటలన్నీ కరెంట్ లేని రోజుల్లో చెప్పిన పద్యాలు. కానీ ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చాయి. కౌన్సిలింగ్, సైక్రియాటిస్ట్, హిప్నోటిజం. అయినా వీటన్నిటికీ లొంగకపోతే షాక్ ట్రీట్మెంట్. భయపడి హక్కుని వదులుకోవద్దు. నీకు ఆ ఇంట్లో కోడలిగా హోదా ఉంది, ఒక హక్కు కూడా ఉంది, అధికారం కూడా ఉంది. దాన్ని నువ్వు చేజార్చుకోవద్దు. ఏ హక్కు, ఏ అధికారం? మా అత్తయ్య గారు ఆ ఇంటి కోడలేగా, తనే చేయగలుగుతుంది. ఆవిడ కాలం వేరు, ఆవిడ పరిస్థితి వేరే. ఆవిడ తరపున అడగడానికి తన అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అణిగి మణిగి అలా తలంచుకొనుంది. అలా అని నిన్ను వాళ్ళ మీద ఎదురు తిరగమనో, ఎదిరించి నీ హక్కుల్ని అడగమనో నేను అనడం లేదు. నీ స్థానం నువ్వు కాపాడుకుంటే సాధించాల్సినవి సాధించవచ్చు అంటున్నాను.